హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రౌండ్ నెక్ బ్లౌజ్ గురించి అయితే చూద్దాము. దీని ప్రాబ్లం వచ్చేసి మనకు షోల్డర్ ఫాలింగ్ అయితే ఉంది. సో దాన్ని నేను ఈ విధంగా అయితే కన్వర్ట్ చేశాను. దీనికోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ విడ్త్తోని తీసుకున్నాను. మనకు విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్తో తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం లెంత్ అనేది 10 ఇంచెస్ దగ్గర అయితే నేను క్లాత్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈ క్లాత్ని అయితే ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసి దీన్ని మనము క్రాస్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే మనం ఈ విధంగా క్రాస్లో అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుందాము. మనకు ఓపెన్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకుందాము. సో మనం స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి 3 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకుందాము. ఈ 3 ఇంచెస్ దగ్గర మనము ఏదైతే 2 ఇంచెస్ వైపు వదిలిపెట్టామో ఆ ఫ్యాబ్రిక్ని అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకు విడ్త్ ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది 3 ఇంచెస్ దగ్గర పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఆ తర్వాత మనకు షార్ప్గా ఉన్న వైపు ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం స్టిచ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి షోల్డర్ దగ్గర కాబట్టి. సో మనకు ఈ విధంగా అయితే మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. సో మనకు ఫైనల్గా అయితే బ్లౌజ్ ఈ విధంగా రెడీ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనము స్టిచ్ చేయడం వల్ల మనకు షోల్డర్ ఫాలింగ్ అనే ప్రాబ్లంతో పాటు నెక్ డిజైన్ కూడా మనకు చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీరు షోల్డర్ ఫాలింగ్ కోసం మాత్రమే కాకుండా నెక్ డిజైన్ చేంజ్ కావాలి అనుకున్నా కానీ సింపుల్గా ఈ విధంగా అయితే మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.